వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. Govinda
వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సర్వేశ్వర పరమేశ్వర శాంతాకారా శంఖ చక్రధర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ ఋషికేశ పద్మనాభ ఋషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వాడ వెంకటేశుడా శ్రీలక్ష్మీ వల్లభారంభామికనో ముని మధ్యమాం అస్మరాచార్య పర్యంతా వందే గురు పరంపరాం కేశవాద్రి సమస్తారం బ్రహ్మాండే నాస్తి కించన చెన్నకేశవ సభో దేవో నభూతో నభవష్యతి శ్రీమతికలాండకోటి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితుడైన కేశవస్వామిపేటలో వేం చేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామి వారికి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేషంగా ఉదయాన్నే 3:50 స్వామివారికి విశేషంగా సుప్రభాత సేవ అర్చన విశేషంగా శాలిగ్రామ అభిషేకం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతో స్వామివారి ఈ రోజున భక్తులకు విడివిడిగా దర్శనమిచ్చాడు. ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలు కూడా ఉత్తర సొరంగ మార్గం నుంచి వైకుంఠానికి వెళ్ళి నారాయణ దర్శనం చేసుకోవడం వల్ల ఈరోజు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని అంటారు. ఈరోజు ఎవరైతే నారాయణ దర్శనం చేసుకుంటారో అటువంటి భక్తులకు కూడా అనంతమైన సంపదలు కలుగుతాయి, సిరి సంపదలు కలుగుతాయి, ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. నారాయణుడు చెన్నకేశవ స్వామి చెన్న అంటే అందమైన కేశాలతో కలిగిన వాడు చెన్నకేశవ స్వామి కనుక అటువంటి ఆ స్వామి చక్కగా తోమాల వనమాల విభూషితైన ఆ స్వామి అటు ఉత్తర స్వరంగంలో స్వామివారు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతడి అనే స్వామివారి గరుడ వాహనం మీద శంఖ చక్ర గద వనమాల తులసిమాలతో కూడుకున్న ఆ స్వామిని ఒక్కసారి భక్తులు కూడా చూసుకుంటూ వచ్చి మూలస్వామి దర్శనం చేసుకున్నటువంటి వారికి ఈరోజు ఆమోద బ్రహ్మోర సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యమిది చతుర్విధ మోక్ష బలహిత్యర్థం అటువంటి వారికి డైరెక్ట్గా వైకుంఠ ప్రాప్తి కలగాలంటే ఈ రోజు నా స్వామిని దర్శనం చేసుకోండి.
ప్రతి ఒక్కరు స్వామివారి సన్నిధికి వచ్చి భగవత్ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.